ఈరోజు రెసిపీ గార్లిక్ కబాబ్. ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడానికి అప్పుడప్పుడు ఎస్ వెల్లుల్లిపాయల్ని బాగా వేసి నేను మా ఆయన ఇద్దరు కలిసి వంట చేస్తాం. అవును. ఓకే, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కరివేపప్పు. సార్ ఏంటి సార్ అది? నా మొగం చూస్తే డ్రామా చేస్తారు ఉందనా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఉప్పు మీ తాత వేస్తారా? ఉప్పు వేసేయాలి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వేలు పెట్టి చూడనా? లేడీస్ ఫింగర్ అవుతుంది. తప్పైపోయింది. ప్లీజ్ 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 తిట్టకండి సార్, ప్లీజ్ సార్. మేము తింటున్నాము గార్లిక్ కబాబ్. హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ హర్షిత. ఎందుకు వినయ్ మాట్లాడట్లేదు? సే హాయ్ ప్రాపర్లీ. హలో, అందరు ఎలా ఉన్నారు? మీ వాయిస్ అలా ఉంది, దానికి నేను మ్యూట్ అయిపోయాను అంతే. అబ్బా ఓకే, అప్పుడప్పుడు ఇలా గొడవలన్నీ జరుగుతూనే ఉంటుంది, బాధపడొద్దు వినయ్. సో నాకు ఒక ఐడియా ఉంది, ఏంటో తెలుసా? నేను ఎక్కడో చదివింది, ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడానికి అప్పుడప్పుడు కుకింగ్ చేయాలంట. సో నువ్వు నాకు ఒక రెసిపీ ఎక్స్ప్లోర్ చేసి నాకు చెప్పావు కదా, ఆ రెసిపీ నేను నువ్వు కలిసి ఏం చేస్తున్నావు? రాసుకుంటున్నాను. మైదావి ఏమో చెప్తున్నావు కదా నువ్వు. ఓకే, నేను నువ్వు కలిసి ఆ రెసిపీ చూపిద్దామా వాళ్ళకి? ఓకే డన్. సో ఈ రోజు నుంచి మేము కూడా కబాబ్ తిందాం. yes, ఈ రోజు రెసిపీ గార్లిక్ కబాబ్. ఎస్ వెల్లుల్లిపాయల్ని బాగా వేసి జోష్ వచ్చింది. ఇప్పుడు కబాబ్ చేయబోతున్నాము. కమ్ లెట్స్ గెట్ ఇంటు ద కిచెన్. ఇప్పుడు కిచెన్ లోపలికి వచ్చేసాము. సో నేను మా ఆయన ఇద్దరు కలిసి వంట చేస్తాం. అవును. ఓకే, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫస్ట్ నేను స్టార్ట్ చేయను, నువ్వు స్టార్ట్ చేస్తావా? నేను తింటాను. నేను ఇద్దరు కలిసి వీడియో చేద్దాము. వీడియో చేద్దాము, లేకపోతే నేను తింటాను అంతే. అదే చెప్పాను నేను. ఇప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్పు. ఇప్పుడు ఏం లేదు, ఈ రెసిపీకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. అండ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పౌడర్స్. మసాలా, నో మసాలా పౌడర్స్. మసాలా ఉంది కానీ నో పౌడర్స్. అంటే గరం మసాలా, కబాబ్ మసాలా ఇదన్నీ వాడకుండానే నేనే చేస్తున్నాను. నేను చేస్తాను. చెయ్యి. ఓకే, డాన్స్ చేస్తావా? ప్లీజ్ యా. ఓకే, నెక్స్ట్ వీడియో చేద్దాం. సో ఇప్పుడు ఒక విల్ టేక్ అ బౌల్. సో ఇప్పుడు దీనికి కావలసిన ఇది గార్లిక్. ఇది ఏంటి? చిల్లీ అండ్ జింజర్. అండ్ ఇది కరివేపప్పు. సార్ ఏంటి సార్ అది? కరివేపాకు. ఇంతే, ఇదన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే హర్షిత పాప, ఇప్పుడు గ్రైండ్ చేసుకోరా. తీసుకోరా. గార్లిక్ ఫస్ట్, వెల్లుల్లిపాయలు. నేను ఆల్రెడీ చెప్పేసాను హర్షిత. నేను కూడా చెప్పాలి కదా. సమ్ చిల్లీస్ అండ్ సమ్ జింజర్. ఇది మా ఇంట్లో పెంచుకునేది. అండ్ బాగా అంటే బాగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇదన్నీ వేసి ఫస్ట్ ఇది నేను డ్రైగా పేస్ట్ చేసేసుకుంటాను, తర్వాత వాటర్ వేస్తాను. మా ఆయన చెప్పారు అంటే అంతే. చాలు పాప. చాలు పాప. ఎలా ఉంది?
ఎలా ఉంది? ఘాటుగా కారం ఎంత ఉంటుంది అర్థమైందా మీకు? అంత కారం ఉంటుంది అన్నమాట. చిల్లీస్ వేసాం కదా, సూపర్ స్పైసీ కబాబ్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు. నేనైతే యాక్చువల్లీ దానికి ఒక టొమాటో కచ్చప్ వేసుకొని తింటాను. ఎందుకంటే ఫస్ట్ చేయమ్మా, తర్వాత తింటావు నువ్వు. ఫస్ట్ కబాబ్ చేయరా. ఓకే, డన్. సో మాస్టర్ షెఫ్, ఇది పేస్ట్ రెడీ అయిపోయింది. వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్? దాని కన్సిస్టెన్సీ చెక్ చేయి హర్షిత. నేను చేతిలో ఇది ఓకే, కరెక్ట్ గా ఉందా? గ్రైండ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, డన్. మాస్టర్ షెఫ్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఇంకా సెకండ్ స్టెప్ కి వెళ్దామా? రజా, ఇచ్చేసావు కదా మిక్సీ, ఇది మిక్సీ వాపస్ దాని ప్లేస్ లో పెట్టేయాలి. రోజు ఇలాగే ఉండాలి. ఓకే, వీడియో ఎంత డ్రామా చేస్తారంటే, నా మొగం చూస్తే డ్రామా చేస్తారు ఉందనా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. నేను ఆర్టిస్ట్ అయినా సరే నువ్వే ఎక్కువ డ్రామా చేస్తావు. ఓకే, ఇప్పుడు ఓకే, సెకండ్ స్టెప్. ఇప్పుడు ఇది తీసుకొని ఏంటది? బౌల్ గిన్నె, క్లీన్ తీసుకొని గా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇది ఏంటి? పొట్నాల పప్పు పౌడర్. పొట్నాల పప్పు, అది పొట్నాల పప్పు సంక్రాంతి రోజు. అదే ఓకే, పొట్నాల పప్పు ఫుల్ తీసుకున్నాను. తర్వాత రైస్ ఫ్లోర్ వేసే. రైస్ ఫ్లోర్ కాదమ్మా, అది మైదా పిండి. ఓ మై గాడ్, రివర్స్ యాక్షన్. సరిపోతుంది. ఓకే, తర్వాత హ్యాండ్ ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఇట్స్ ఓకే. కార్న్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తాము? క్రిస్పీగా ఉండడానికి. సో కార్న్ ఫ్లోర్. సో అన్ని పిండిల్ని ఒక గిన్నెలో వేసేసుకున్నారు. లేదు, యాక్చువల్లీ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. బియ్యం పిండి బియ్యం ఎక్కడ కావాలి అంటే ఇదే మా ఆయన చేసే రెసిపీ. మర్చిపోయావా? అవును, వెయిట్, పట్టుకో, తీసుకొస్తాను. ఓకే. హర్షిత ఉండు, తీసుకురావాలి కదా. అక్కడ పైకి ఎక్కి ఇదన్ని తీసుకురావాలంటే, సో ఇదొకటి మర్చిపోయాం కాబట్టి బియ్యం పిండి దీంట్లో వేసేసేయాలి. ఒక హ్యాండ్ ఫుల్ బియ్యం పిండి. హ్యాండ్ ఫుల్ కింద ఎక్కువనే అయింది కదా. నా హ్యాండ్ కదా. సో తర్వాత ఇవన్నీ వితౌట్ లంప్స్ ఇలా చేసి, చూడండి ఇక్కడ లంప్స్ ఉంది కదా, లంప్స్ ఇవన్నీ ఇలా బ్రేక్ చేసి వితౌట్ లంప్స్ లాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలాగా మిక్స్ చేయాలి. కట్. ఏంటి కట్టు? ఉప్పు మీ తాత వేస్తారా? ఉప్పు వేసేయాలి. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది మా కామెడీ కుకింగ్ అంటే, కరెక్ట్ గా వేయాలి ఉప్పు. సరిపోతుందా? ఇంకొంచెం వేయాలి. చాలే, ఇంకొంచెం వేయి. బీపీ వస్తుంది. ఆల్రెడీ ఉంది కదా. నాకు లేదు. జోక్ అది, తర్వాత అందరూ సీరియస్ గా తీసుకోకండి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత దహి అక్కడే ఉందిగా. ఉండు, అర్జెంట్ చేయదు. రోజు మేమందరూ ఎంత కష్టపడతాం కదా మగవాడిని ఆఫీస్కి పంపించడానికి. త్వరగా అని డాన్స్ చేస్తూ ఉంటారు. మేము కూడా అక్కడ వెళ్ళి ఇది చేసుకొని అదేం చేస్తారు. చెప్పు అర్థమైంది వాళ్ళకి. స్వెట్ ఇలా చేసుకొని వర్క్ చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాం కదా. బయట రాయలు కొడతావా నువ్వు? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏసీలో కూర్చొని మంచిగా పని చేసుకుని. సరే, అయిపోయిందని ఇది. అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? కర్డ్ యాడ్ చేయాలి. నో వాటర్ ఫర్ దిస్. షూర్. అవును. కొంచెం నీరు వేస్తే ఏమవుతుంది? నీరు వేస్తే బ్రేక్ అయిపోతుంది. చూద్దాం. మొత్తం కర్డ్ వద్దు, నా మాట విను, అంతే పెట్టేయి అక్కడ.
ఉండే ఈ పేడ మళ్ళీ మిక్సింగ్ ఏముంది దీంట్లో మిక్స్ చేయడానికి, తొందరగా చేయి. ఉండు. ఇప్పుడు దాన్ని కూడా వేసుకుంటామా, మన పేస్ట్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వినయ్ గారు? ఇప్పుడు మేము చేసిన హైజీనిక్ టేస్టీ, ఇంకా చేయలేదమ్మా, ఇప్పుడు పిండి అది కాదు, మనం చేసాం కదా పేస్ట్, దాన్ని వేసుకోవాలి. అది వేసుకోవాలా? సో మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ గ్రీన్ కలర్ పేస్ట్ అది దీంట్లో వేసేసుకోవాలి, అంతే కదా వినయ్? అంతే. హ్యాండ్ లో మిక్స్ చేస్తావా ఇప్పుడు? అవును. అందుకే చెప్తాం, హీ ఈజ్ అ మాస్టర్ షెఫ్ అన్నమాట. నేను ఎందుకు పొగుడుతున్నానో తెలుసా మీకు? తెలీదా? రియల్లీ? అప్పా, నేను ఎక్కడ ఈ పిండి కలపమంటారో ఏంటో అని ఆయన్ని పొగుడుతున్నాను. నేనైతే స్పూన్ లో కలిపేదాన్ని. యాక్చువల్లీ ఇట్ ఈస్ హర్టింగ్. రియల్లీ? సరే ఇవ్వు, నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి. వద్దు, నా మీద లవ్వు పొంగిపోతూ. ఇలా ఫుల్ మిక్స్ చేస్తాను, మీరందరూ ఒక టీ తీసుకొని వాపస్ రండి. ఇది టెలివిజన్ కాదమ్మా, యూట్యూబ్. జాతి రత్నాలు రా మీకు. ఏమో సడన్ గా వచ్చేసింది, సో చెప్పాను అంతే. ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చూపిస్తాను. మా మాస్టర్ షెఫ్ చాలా సీరియస్ గా పిండిని కలిపి పెట్టారు, చెక్ చేస్తున్నారు. సార్ రెడీయా? రెడీ మేడం. నెక్స్ట్ ఏం చేయాలి? మీ అసిస్టెంట్ చెప్తారా, మీరే చేస్తారా? మీరందరూ ఒక చెప్పాలి. నా అసిస్టెంట్ నాకు ఒక చిన్న టిప్ ఇచ్చారు. ఈ చిల్లీ అన్ని మేము హ్యాండ్లో ఇలా చేస్తే మా హ్యాండ్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కదా, దానికి సాల్ట్ తీసుకొని హ్యాండ్ వాష్ తీసుకొని దాంట్లో మేము హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. కానీ వర్క్ అవ్వట్లేదండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మేము ఈ అవన్నీ మిక్స్ చేసి వితౌట్ వాటర్, అంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసి ఇది రెడీ చేసాము, మ్యారినేట్ చేసాము. ఏం మ్యారినేట్ చేశారు? అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ మ్యారినేట్ చేసాము. ఎక్కడ? అది లాస్ట్ లో మీరందరికీ చెప్తాను. ఓకే, సో ఇదన్నీ చేసావు కదా, ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా అక్కడ ఇప్పుడు మేము వాడుతున్న అదన్నీ అవసరం లేదు, ఏం ఆయిల్ వేసేయాలి అంతే. నేను చేయనా? వద్దు. నేను చేస్తా. వద్దు. నేను చేస్తా. నేను వద్దు. సో ఇప్పుడు మేము యూజ్ చేసి ఉన్నది ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, ఆయిల్ తర్వాత. స్టవ్ ఆన్ చేయకుండా ఇన్ని బిల్డప్ ఇస్తావు కదా నువ్వు, నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. ఇది యాక్చువల్లీ స్టవ్ ఈ సైడ్ ఆ సైడ్? ఆ సైడ్. అటు సైడ్. ఎస్, హ్యాపీ బర్త్డే చేశాను. హ్యాపీ బర్త్డే చేసావా? ఇప్పుడు నా అసిస్టెంట్ కి నేను డైరెక్షన్స్ ఇస్తాను, సో అసిస్టెంట్ అని చేస్తుంది. సో ఇదే ఇప్పుడు కొంచెం ఎక్కువ పని అన్నమాట కదా, అందుకే నాకు ఇచ్చేసారు. నాకు తెలుసులే, ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఇప్పుడు మేము తీసుకున్న వైట్ కలర్ స్పెషల్ దాన్ని సెంటర్ లో కట్ చేసి కొంచెం మ్యారినేట్ చేయాలి. చెయ్యి సెంటర్ లో స్లైస్ చేసి కొంచెం. నేను ఆల్రెడీ అన్ని చేసి పెట్టాను. అలా కాదు అది ఓకే. దాంట్లో కూడా సెంటర్ లో కట్ చేస్తే ఇది బాగా ఓకే అది అవుతుంది, అది అబ్జార్బ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు ఫ్రై చేస్తాము కదా కబాబ్ని, అందుకే టిష్యూ రెడీ చేసుకుంటున్నాను, ఆయిల్ అన్ని అబ్జర్వ్ అయిపోవాలి అని. అర్థమైందా? ఇదన్నీ చేసుకోవాలి, ఊరికే కెమెరా పట్టుకొని నింపడదు. తొందరగా చేసుకో రాజా. నువ్వు జరుగు రాజా. నువ్వు ఏంటి రాజా నువ్వు? ఆయిల్ ఇప్పుడు హీట్ ఎక్కుతా ఉంది. హీట్ అయిందా సార్ మాస్టర్ షెఫ్? ఇప్పుడు ఈ ఆయిల్ 220 degrees హీట్ అవ్వాలి. విచ్ వేలు పెట్టి చూడనా? లేడీస్ ఫింగర్ అవుతుంది.
లేడీస్ ఫింగర్ ఫ్రై. వావ్, క్యా బాత్ హై. ఎలా ఇదండి క్రియేటివిటీ నాలో ఉన్న తట్టుకోలేను. సరే ఇప్పుడు ఏంటి వేసైనా దీంట్లో? అది చూపించవద్దు, చూపించొద్దు. ఇప్పుడు దాంట్లో వేసి మ్యారినేట్ చేయి. అబ్బా ఇదేంటో సస్పెన్స్, నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా వాళ్ళందరూ క్విక్ క్విక్ క్విక్. ఆయిల్ ఫ్రై, కమాన్. సరే వేసేనా దీంట్లో? ఒకటి ఒకటి. ఇప్పుడు ఐ థింక్ దే వుడ్ హావ్ గాట్ టు నో. ఏంటి అని చెప్పు, వాళ్ళు ఎందుకు చూడాలి నీ వీడియో చెప్పు. నువ్వు దేంట్లో కబాబ్ చేస్తున్నావు అనేదే చెప్పకుండా సర్ప్రైజ్ అంటే వీడియో అయిపోతుంది అంతే. ఇంకేముంది సర్ప్రైజ్, అన్ని చూసేసారు కదా. ఏంటి చెప్పు, నోట్లో చెప్పు. పన్నీర్ వెల్లుల్లి కబాబ్. సూపర్ గా ఉంటుంది, వెరీ షూర్. అంతే కదా? అంతే. మేము ట్రై చేసి మీకు డెఫినెట్ గా టేస్ట్ చెప్తాము. మీరు కూడా మీ ఇంట్లో ప్లీజ్ ట్రై చేసి. ఇది కూడా మేము యాక్చువల్లీ ఇప్పుడే ట్రై చేస్తున్నాము. యా, అందుకే ట్రై. ఉండు ఇలా వేస్తే బోండా అయిపోతుంది, కబాబ్ అవ్వలేదు అది. ఉండు సీత. మంచి అరోమా వస్తుంది కదా, గార్లిక్ అరోమా వస్తుంది, సూపర్ గా ఉంది. గార్లిక్ కబాబ్ లో గార్లిక్ అరోమా వస్తే ఇంకేం వస్తుందమ్మా? ఓకే సార్, వదిలేయండి సార్, తప్పైపోయింది. ప్లీజ్ 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 తిట్టకండి సార్, ప్లీజ్ సార్. బిల్డప్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. హర్షిత ప్లీజ్ హ్యావ్ ద కెమెరా. రెండు నువ్వే చేసుకో, నేను ఊరికే నిలబడి చూస్తా. తీసుకో హర్షిత. ఉండు నేను ఫ్రై చేస్తాను, నువ్వు ఇక్కడ రా. నువ్వు ఇప్పుడు మాస్టర్ షెఫ్ ఫ్రై చేస్తున్నారు కబాబ్ ని. లాస్ట్ టచ్ నేను అదే. ఓకే, అందుకే మీరు మాస్టర్ షెఫ్. అవును. నేను ఎంత లక్కీ కదా, ఇంత మంచి హస్బెండ్ దొరికాడు నాకు. అంటే వంట చేసే హస్బెండ్. అబ్బా, నడ మహారాజుడు. ఓకే, ఓ బాగా ఫ్రై చేస్తున్నారు. స్మెల్ అయితే గుమ్ములాడుతూ ఉంది. అంటే మీ అందరినీ ఎక్కువ అండి, ఇవన్నీ ఎక్కువ బిల్డప్స్ అండి. బిల్డప్ నీకు రావట్లేదా? వస్తుంది, గమ చాలా మంచి స్మెల్, గుడ్ స్మెల్, అంతే. గమ ఏం లేదండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫైన్. గార్లిక్ అరోమా అయితే వస్తుంది, సింపుల్ గా చెప్తున్నాను, నో బిల్డప్. యాక్చువల్లీ గమ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది, క్రిస్పీగా ఉంది అనుకుంటాను. కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవ్వాలి. కింద ఆఫ్ చేసి ఇంకా అవ్వాలి అంటే ఎవరు ఆఫ్ చేసింది? ఆఫ్ చేయలేదు. అది కూడా బాగా ఫ్రై చేయాలి. అయిపోయింది. సో మన కబాబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దామా వినయ్? ఎస్. లో మేము చేసిన కబాబ్ ని పెడుతున్నాము. చూసారా ఎంత క్రిస్పీగా ఉంది అని? సౌండ్ లోనే తెలిసిపోతుంది కదా. దాని మీద గార్నిష్ చేయాలంటే కరివేపాకు. మేము తింటున్నాము గార్లిక్ కబాబ్, పన్నీర్ గార్లిక్ కబాబ్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా మాస్టర్ షెఫ్ బాగా నేర్పించారు నాకు. బాగా మేమిద్దరు కలిసి చేసాము. మా మాస్టర్ షెఫ్ చేశారు. నేనైతే సూపర్ గా తింటున్నాను. చూడండి ఎంత బాగుంది కోటింగ్. పైన క్రిస్పీగా, లోపల గ్రీన్ గా, ఇంకా లోపల వైట్ గా. అటు సైడ్ బోండా కాదు, ఇటు సైడ్ కబాబ్ కాదు, సెంటర్ లో ఉన్న. నువ్వు ఎప్పుడైనా కబాబ్ తిన్నావా నాన్ వెజ్ లో? మరి నీకు ఎలా తెలుస్తుంది? హరాబరా కబాబ్ తిన్నాను నేను. హరాబరా కబాబ్ ఇది వేరే, అది వేరే. సో వెజిటేరియన్స్ కి
కబాబ్ అని తెలీదు అంటారు కదా, ఇదైతే ఒక మంచి ఆప్షన్స్. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. వెజిటేరియన్స్ కి కూడా ఆప్షన్స్ ఉంది అని మీకే తెలుస్తుంది. టేస్ట్ వైజ్ అయితే అద్రిపోయింది అన్నమాట రియల్ గా. మీకు కావాలంటే మీరు అది చికెన్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము పన్నీర్ వాడాము. యూ కెన్ ట్రై విత్ చికెన్. ప్లీజ్ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ ఆ పేస్ట్లో అంటే ఆ పిండి కలుపుతారు కదా, దాంట్లో ఒక ఎగ్ కూడా వేసుకోండి నాన్ వెజిటేరియన్స్కి. మేము వెజిటేరియన్స్ కాబట్టి కొంచెం అలా ఇలా ఆల్టర్ చేసుకున్నాము. మీకందరికీ ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చింది అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కబాబ్ తినడం మర్చిపోకండి. చేసుకోండి, చేసుకోండి, బాగా ఫ్రై చేసుకోండి, తినుకోండి. బాయ్ బాయ్. బాయ్.